సికింద్రాబాద్ అడ్డగుట్టలో బీజేపీ విజయ సంకల్ప యాత్ర చేపట్టారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఈ సందర్భంగా మహిళలు ఆయనకు మంగళహారతులతో స్వాగతం పలికారు. అంతకుముందు దివ్యాంగులతో ఆయన కాసేపు ముచ్చటించారు. అన్ని వర్గాల ప్రజల ప్రయోజనాల కోసం పనిచేసిన ప్రభుత్వం మోడీ ప్రభుత్వమని అన్నారు. అంగవైకల్యంతో ఉన్న వారిని దివ్యాంగులని సంబోధించాలని చెప్పడమే కాకుండా అలానే పిలవాలని ప్రధాని మోడీ జీవో తీసుకొచ్చారని కిషన్ రెడ్డి గుర్తు చేశారు. దివ్యాంగులకు 3% ఉన్న రిజర్వేషన్ను 4% పెంచిన ఘనత కూడా మోడీకే దక్కుతుంది అన్నారు. దివ్యాంగులకు మోడీ ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు కిషన్ రెడ్డి. చాలా ప్రత్యేకంగా మరి రిజర్వేషన్ సౌకర్యం కూడా మరి 3 నుంచి 4% పెంచడం, వికలాంగులు ఎవరిని కూడా వికలాంగులు అనకూడదు, వాళ్ళకి ఎప్పుడు కూడా వాళ్ళకు ఆత్మధైర్యం కల్పించాలి. కాబట్టి వాళ్ళందరినీ దివ్యాంగులు అని చెప్పి కూడా ప్రధానమంత్రి గారు మరి నోటిఫికేషన్ జారీ చేయడం చెప్పడమే కాదు, నోటిఫికేషన్ ప్రభుత్వం ఆదరించాలి. ఎవరు కూడా మరి వాళ్ళ దివ్యాంగులు తప్ప వేరే పదం ఉపయోగించకూడదని చెప్పి ప్రధానమంత్రి గారు ఆదేశించడం జరిగింది. అందుకే మీరు దివ్యాంగులు అని చెప్పి ప్రధానమంత్రి గారు ప్రతిసారి మాట్లాడుతూ ఉంటారు. భవిష్యత్తులో కూడా భారత ప్రభుత్వం తరఫున నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో దివ్యాంగులకు కావాల్సినటువంటి అన్ని సౌకర్యాలు చేస్తామని చెప్పి అందరినీ కోరుకుంటూ, నాగేశ్వరరావు గారి నేతృత్వంలో మన తెలంగాణలో ఖచ్చితంగా దివ్యాంగులకు సంబంధించినటువంటి అన్ని సమస్యల పరిష్కారం కోసం మేమందరం కలిసికట్టుగా పనిచేస్తాము. మీకు అందరూ తెలిసి ఎంఆర్పీఎస్ నేతృత్వంలో గతంలో మేము పోరాటాలు చేసి ఈ యొక్క పెన్షన్ మరి ఈరోజు 3000 రూపాయలు అయిందంటే ఆ రోజు చేసినటువంటి పోరాటం ఈ సందర్భంగా పనిచేస్తుంది.